రామాపురం నుంచి వచ్చారండి. తన తల్లి ఆ రామాపురం గ్రామానికి సర్పంచ్ అనమాట. గడిచిన ప్రభుత్వంలో వీళ్ళు చాలా అప్పులు చేసి ఆ గ్రామంలో చాలా పనులు చేయించారంట. వీళ్ళు పనులు చేయించి ఆ బిల్స్ పెట్టేటప్పటికల్లా ప్రభుత్వం మారిపోయింది. ఆ రావాల్సిన డబ్బులు మొత్తం ఆగిపోయినాయి. వీళ్ళైతే బాగా అప్పుల్లో ఉన్నారు. ఆ బిల్స్ మొత్తం బయట అప్పు చేసి ఆ పనులన్నీ చేయించారు. గడిచిన ఆన్లైన్లో దేవుని స్థితిలో ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి ఆన్లైన్ కల్లా నీ కార్యం చేయాలి అని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఈ నెల కల్లా ఈ ఆన్లైన్ కల్లా దేవుడు అద్భుతాన్ని జరిగించి ఆ బిల్స్ మొత్తం పడేటట్టు దేవుడు సహాయం చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి అందరం కలిసి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. సహోదరి పేరు వచ్చేసి రమణ, ఆరేపల్లి గ్రామం నుంచి వచ్చింది. తన కుటుంబ సభ్యుల కోసం ఎంతగానో ప్రయాసపడుతూ వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వాళ్ళు రక్షించబడాలి, మేము పొందుతున్న ఈ ఆనందం వాళ్ళు కూడా పొందాలని చెప్పి ఆ తల్లి ఎంతగానో ప్రయాసపడుతూ వాళ్ళకి ఎన్నోసార్లు దేవుని గురించి ప్రకటించిందంట. కానీ లెక్క చేయలేదంట. ఆ పోవమ్మ చెప్పావులే అన్నట్లుగా వెటకారంగా మాట్లాడారంట. గడిచిపోయిన ఆల్ నైట్లో ఆ తల్లి విశ్వాసం ఉంచి ఇక్కడే ఇదే సన్నిధిలో మోకాల్లోని కన్నీళ్లతో ప్రార్థన చేసిందంట. నా కుటుంబంలో ప్రజల్ని దర్శించవా, వారిని రక్షించవా అని ప్రార్థన చేసినప్పుడు, అన్నయ్య గడిచిపోయిన నెలలో 3 ఆత్మలు రక్షించబడ్డారు అన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతేనా? 3 ఆత్మలు రక్షించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, సహోదరి సాక్ష్యం చెప్తుంది. గతం 2 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు ఇద్దరు సంబంధం లేకుండా విడిపోయి ఉన్నారంట. అయితే గడిచిన ఆన్లైన్లో వచ్చి ప్రార్థన చేసుకుంది. ప్రభువా, ఎలాగైనా నా భర్తను నా దగ్గరికి తీసుకోరా ప్రభు అని ఆన్లైన్లో ప్రార్థన చేసింది. అయితే ప్రార్థన ఆలకించిన ప్రభు మరుసటి ఆన్లైన్ కల్లా నన్ను మా కుటుంబాన్ని ఆన్లైన్కి తీసుకొచ్చాడు, నా భర్తను మళ్ళీ మా ఇంటికి నడిపించాడని సాక్ష్యం చెప్తుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. తన యజమానుడు 20 సంవత్సరాల నుంచి మద్యానికి బానిస అయిపోయి ఇంట్లో చాలా టార్చర్ పెట్టేవాడట. ఆ త్రాగుడు వ్యసనాల వల్ల ఇంట్లో చెమ్ములు తపాలాలు కూడా తీసుకెళ్ళి అమ్మి తాగొచ్చి నన్ను భయంకరంగా టార్చర్ చేసేవాడయ్యా. అయితే పోయిన ఆల్ నైట్కి నా భర్త కొరకు ప్రార్థన చేసుకొని నా భర్తను కూడా ఆల్ నైట్కి తీసుకొని వచ్చాను. అయితే దేవుని మహాకృప, దేవుడు నా ప్రార్థన ఆలకించి, దైవజనుల ప్రార్థన ఆలకించి నా భర్త హృదయాన్ని దేవుడు మార్చి ఈ నెలంతా తాగకుండా దేవుని సన్నిధిలో దేవుడు నిలబెట్టాడని సాక్ష్యం ఇస్తూ ఉంది. భయంకరమైన త్రాగుడు వ్యసనాల నుంచి విడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. గడిచిన హాల్ నైట్లో తన బిడ్డ ఒక వ్యాపారం పెట్టుకుంటానంటే షాప్ దొరక్క ప్లస్ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు హాల్ నైట్లో ప్రార్థన చేసిందట. దేవా, నాకు సహాయం చేయి, నా బిడ్డ షాప్ పెట్టుకోవడానికని. దేవుడు కృప చూపి ఒక మంచి సెంటర్లో బందర్ రోడ్లో విజయవాడ బందర్ వెళ్ళే రోడ్లో ఒక మంచి షాప్ ఇచ్చాడన్న. అక్కడ షాప్ ఓపెన్ అయింది. ఈరోజు సొంతగా వ్యాపారం చేసుకోవడానికి దేవుడు కృప చూపడాన్ని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సహాయము చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు అరుణ, గణపారం. తన అత్తగారు గడిచిన దినాల్లో హాస్పిటల్కు వెళితే వాళ్ళు టెస్ట్ చేసి కడుపులో మీకు గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ, ఆపరేషన్ చేయకపోతే నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్లు అబ్జర్వేషన్లో పెట్టారు. సీరియస్ కండిషన్ ఏమా, రోజులు మనిషి అని వీరికి తెలియజేశారు. తెలియజేసినప్పుడు గడిచిన ఆన్లైట్కి వచ్చి సహోదరి ప్రార్థన చేసింది.
నువ్వు రిపోర్ట్లను మార్చగలిగిన వాడవు కదయ్యా. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా నార్మల్ గడ్డగా నార్మల్ రిపోర్టు మీరు వచ్చేటట్టు చేయండి ప్రభు అని తన మేనత్త కొరకు ప్రార్థన చేసింది. గడిచిన ఆన్లైన్లో దేవుడు ఆ ప్రార్థన మనవిని విని క్యాన్సర్ గడ్డ కాదు నార్మల్ గడ్డ అని వారు డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. గడిచిన ఆన్లైన్లో ప్రార్థించి ఉండగా వారి పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి పేరు చిట్టి అండి, నష్టపేట నుంచి వచ్చాడు. తన భార్యకి ఆల్రెడీ ఒకసారి హార్ట్ సర్జరీ చేశారంట. అలాగే కడుపులో పోతున్నప్పుడు ఆ పూతకి సంబంధించి మళ్ళీ సర్జరీ చేశారంట. అయినా పూత తగ్గలేదంట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించినప్పుడు ఇంకొకసారి సర్జరీ చేయాలని చెప్పారంట. గడిచిన ఆన్లైన్లోకి వచ్చి తన భార్య దేవుని సన్నిలో మోకరించారంట. ఇటు హెల్త్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా కూడా హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి, చాలా వేదనకరమైన స్థితిలో గడిచిన ఆన్లైన్లో వచ్చామన్నా. ఈ ఆన్లైన్ కల్లా నా భార్యని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఆపరేషన్తో పని లేకుండా దేవుడు సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. అప్పుల బాధలు కూడా తొలగిపోయి అని సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి అద్భుతాన్ని చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. ద లార్డ్. సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. తన కుమార్తె ఒక 2-3 సంవత్సరాల నుంచి ఒక దురాత్మ చేత పీడించబడుతూ ఉంది. ఎక్కడికి వెళితే బాగుపడుతుందో తెలియని పరిస్థితిలో హాల్నైట్కి తీసుకొని వచ్చారు. కుటుంబం కూడా విడిపోయిన పరిస్థితి. అయితే హాల్నైట్కి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డలో ఉన్న ఆ దురాత్మను దేవుడు తొలగించి మానసికంగా అన్ని విధాలుగా స్వస్థపరిచి మరలా తన ఇంటికి తాను తిరిగి వెళ్ళి ఆ కుటుంబం కట్టబడిందని సోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ బంధకాలను చుడిపించి కుటుంబాన్ని కట్టిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుని గట్టిగా చెప్తామా. మరో సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. తనకి 3 బిడ్డలు, 2 బిడ్డలు జ్వరం చేత బాధపడుతుంటే హాస్పిటల్ వెళ్తే చాలా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. కానీ విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనత నుంచి విడిపించి, మెడిసిన్ అయితే వాడలేదన్నా విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహోదరి పేరు సురేష్ అండి, గరిగపూడి. తన కుమార్తెకి బీటెక్ అయిపోయిందంట, జాబ్ సర్చింగ్లో ఉంది. గడిచిన ఆన్లైన్లో తన కుమార్తె ఇద్దరు కలిసి ఒక శ్రేష్టమైన ఉద్యోగం కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. నీ సాక్షిగా నిలబడాలి, ఆన్లైన్ వస్తుంది, ఇంకా ఏం కార్యం జరగలేదని ఇందాక 3 గంటలకి 4 గంటలు కూడా దేవుని సన్నిధిలో గోజారి ప్రార్థన చేశారంట. దేవుడు అద్భుత రీతిలో ఫోన్ వచ్చిందంట. ప్రేయర్ చేసిన 4 గంటల తర్వాత ప్రేయర్ చేసి అట్లా లేచాడంట. ఫోన్ వచ్చింది, నాన్న నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడని చెప్పి గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో ఆకువీడి నుంచి అక్క ఫిబేని అక్క తన కుటుంబంలో పరిస్థితులు బట్టి చనిపోవాలనుకుందంట. అనారోగ్య పరిస్థితులు, తన కూతురికి వివాహం చేస్తే ఆ అల్లుడు కూడా కూతుర్ని సరిగ్గా చూసుకునే పరిస్థితి లేదు. పూర్తిగా విడాకుల దాకా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక కలవరు. ఒక పక్క కూతురు జీవితం ఇలా అయిపోయింది, ఒక పక్క ఇంట్లో అంతా కూడా గందరగోళం, పూర్తిగా అనారోగ్య పరిస్థితి. పూర్తిగా ఇక నేను కూడా బ్రతకను, నా కూతురు అనాథ అయిపోయింది అన్న పరిస్థితి తనది. అలాంటి పరిస్థితుల్లో అక్క చనిపోవాలి అని అనుకుందంట. చనిపోవాలని ఆలోచించుకుంటూ ఎలా చనిపోవాలి, నేను ఎలా సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ గడిచిపోయిన ఆల్ నైట్ రోజే, అదే రోజు తండ్రి సన్నిధి పరిచయం లేదు, షాలేమన్నయ్య ఎవరో తెలియదు. అదే రోజు తను చనిపోవాలని ఫోన్లో చూస్తూ ఉందంట, ఎలా సూసైడ్ చేసుకోవాలి, నేను ఎలా చనిపోవాలని చెప్పి ఆ తల్లి చూస్తూ ఉన్నప్పుడు అదే రోజు ఆల్ నైట్ మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ క్లిక్ చేసి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతోనే సూటిగా మాట్లాడాడు. అన్నయ్య, నన్ను నా అనుకున్న వాళ్ళు ఎవరు బలపరచలేదు, కానీ దేవుడు నన్ను బలపరిచి. कौन है भाई साहब आप? सॉरी सर, मुझे लगा वीआईपी लगूंगा तो ट्रैवल की गारंटी मिल जाएगी। टिकट कंफर्मेशन के लिए शक्ल नहीं। నేనున్నాను, నీ పరిస్థితులన్నీ మారుస్తానని దేవుడు నన్ను ధైర్యపరిచాడు. ఎవరితో నాకు తెలియదు కానీ నాతోనే మాట్లాడాడు. అసలు ఆ రోజు నేను చనిపోవాలి, వాస్తవానికి నన్ను
నాతో మాట్లాడి నన్ను బలపరిచి ఈరోజు సజీవురాలుగా ఉంచి నా ఇంట్లో పరిస్థితులన్నీ మార్చాడని అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సోదరి కాసింబి నాగులపాలెం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తన భర్త కరీముల్లా అనే ఆయన రక్తం అంతా కూడా చాలా రక్తం లేని పరిస్థితికి వెళ్ళాడు. అలాగే ఉబ్బు కామెర్లు అలాగే పసికిర్లు కూడా అయినాయి అని చెప్తున్నారు. 2 పసికిర్లు ఉబ్బు కామెర్లు 2 అయ్యాయన్న. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పినది ఏంటంటే, మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ బ్రతుకుతాడో బ్రతకడో అనే గ్యారంటీ మాకు లేదు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అయితే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఆ వైద్యాన్ని సఫలపరిచాడు, మా ప్రార్థన ఆలకించాడు. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తాను ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాపాడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరి పేరు దర్యావాలండి, తనది చిల్లకలూరుపేటే. గడిచిన ఆన్లైట్ అప్పుడు తన భార్య ప్రెగ్నెన్సీగా ఉందంట, 9వ నెల. హాస్పిటల్కి జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి నొప్పులు వచ్చే టైం అమ్మా హాస్పిటల్లో జాయిన్ చేయించమని చెప్పారంట. సహోదరుడైతే డాక్టర్లు ఒకటే మాట చెప్పారంట, తల్లి కానీ బిడ్డ కానీ ఎవరో ఒకళ్ళు బతుకుతారు, ఇద్దరిలో ఒకళ్ళనే మీరు ఖాయం చేసుకోండి, బీపీ పెరుగుతుంది, ఆ తల్లి కానీ పిల్లని కానీ ఎవరో ఒకళ్ళే మీకు దక్కుతారని చెప్పి తనకి చెప్పారంట. డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచలేదు కానీ తన భార్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసి గడిచిన ఆన్లైన్లో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. ప్రార్థన ఆలకించిన దేవుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి క్షేమాన్ని ఇచ్చి సజీవ లెక్కలు ఉంచాడని అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తల్లిగారు సాక్ష్యం చెప్తుంది. మురిగిపూడి గ్రామం, తల్లిగారి పేరు యేసమ్మ. గత 5 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతుందంట. ఎన్నోసార్లు చూపించాము కానీ డబ్బులు మొత్తం వృధా అయిపోయింది, కానీ నా సమస్య అయితే తగ్గలేదు. అయితే గడిచిన ఆన్లైన్లో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఆన్లైన్లో దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెబుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి నొప్పి లేదని సాక్ష్యం చెబుతుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనిత అనే సోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. తను గర్భవతిగా ఉన్నప్పుడు 8వ నెలలో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. డాక్టర్లు ఇప్పుడు సడన్గా ఆపరేషన్ చేయాలమ్మా, తప్పదు, లేకపోతే నీకు సమస్య అన్నప్పుడు 8వ నెలలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. వాళ్ళు చెప్పినది ఏంటంటే 8వ నెలలో పుట్టితే బ్రతకడం అయితే నో ఛాన్సెస్ అమ్మా. అయితే ఈ సోదరి అక్కడే ఉండి ఆ స్థితిలో కూడా, దేవా నీవు నమ్మదగిన వాడవు, వైద్యుల మీద నాకు నమ్మకం లేదు కానీ పరమ వైద్యుడమైన నీ మీద నేను నమ్మకం ఉంచాను, నా బిడ్డను సజీవంగా ఉంచి నీ సన్నిధిలో చూపించే భాగ్యం ఇవ్వన్నప్పుడు ఆ 8వ నెలలో పుట్టినటువంటి ఈ బాబుని దేవుడు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి ఈరోజు సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి సోదరిని దేవుడు నడిపించాడు. దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, సహోదరుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈ బ్రదర్ పేరు రాజేష్ అంట. కర్ణాటక నుంచి ఈ బ్రదర్ వచ్చి ఉన్నాడు. పోయిన ఆన్లైన్లో ప్రార్థనలో ఏకపించినట్ట, యూట్యూబ్లో ఆన్లైన్లో ప్రార్థనలో ఏకపించినట్ట, జాబ్ విషయమై దేవుని దగ్గర ప్రార్థనలో గోజాడాడట. చాలా ఆర్థికపరమైన ఒత్తులతో, చాలా లక్షల అప్పులతో ఇబ్బంది పడతా ఉన్నాడు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన రైల్వే జాబ్ వరకు అప్లై చేసినప్పుడు, అలాగే శ్రీలంకలో కూడా అప్లై చేసాడట. శ్రీలంకలో అయితే అతనికి 3 అంతలుగా శాలరీ వస్తుంది, దేవా నీ సెలవు అయితే అక్కడ అవకాశాన్ని కలిగించు అని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడట పోయిన ఆన్లైన్లో. అయితే దేవుడి మహాకృప, బ్రదర్ ప్రార్థన ఆలకించి, దైవజనులు ప్రార్థన ఆలకించి 10 రోజుల్లో దేవుడు కృప చూపించి శ్రీలంకలో రైల్వే జాబు దేవుడు అనుగ్రహించడానికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కార్యం చేసిన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సాక్ష్యం చెప్తుంది. సహోదరి పేరు ప్రసన్న. అయితే గడిచిన ఆన్లైన్లో ప్రార్థన చేసుకుందంట ఎంసెట్ ఎగ్జామ్ రాయాలని. అయితే కుటుంబ సభ్యులందరూ కానీ చుట్టాలు బాగా అవహేళన చేశారు. ఇక చదివించడం ఎందుకు, పెళ్లి చేసేయండి, పాస్ కాదని బాగా అవమానకరంగా మాట్లాడారు. అయితే ఆన్లైన్లో ప్రార్థన చేసుకుంది. ప్రార్థన ఆలోకించిన ప్రభు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కృప చూపించాడు. ఆ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంకు రావడానికి సహాయం చేశాడని సాక్ష్యం చెబుతుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సహోదరి స్మైలీ చిలకలూరుపేట ప్రాంతం నుంచి వచ్చారు. ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. తన బిడ్డకి తరచూ జలుబు చేస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు
హాస్పిటల్లో డాక్టర్లు అన్ని టెస్టులు చేసి బాబుకి లివర్ ఇన్ఫెక్షన్ అది లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాబుకి బాగా. Step into the future of investing with Angel One. Oh wait, you have already, haven't you? After all, KYC तो आपने कर ही लिया है. So what are you? బాబుని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అక్కడికి తీసుకెళ్తే ఆ డాక్టర్లు చెప్పారంట, బాబు పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, 2-3 రోజులు గడిస్తే కానీ చెప్పలేం అని చెప్పి పూర్తిగా వాళ్ళ చేత సంతకాలు చేయించుకున్నారంట. బాబుకి ఏదన్నా అయితే మాకు సంబంధం లేదు అని చెప్పి సంతకాలు పెట్టించుకొని ఆ బాబుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న సమయంలో ఈ తల్లి అక్కడే హాస్పిటల్లోనే మోకాలుని ప్రార్థన చేసిందంట విశ్వాసం ఉంచి, దేవా నా బిడ్డను బ్రతికించవా, నువ్వు తాకి స్వస్థపరచు అని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్లో దేవుడు నా బిడ్డను తాకాడు అన్నయ్య. 3 రోజులు నా బిడ్డను నేను చూడలేదు, అసలు అన్నపానాలు కూడా ముట్టుకోలేదన్నయ్య. నేను ఎంతో విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాను, నా బిడ్డను దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో స్వస్థపరిచాడు, ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి పేరు యాకోబ్ అండి, గుండాలపాడు గ్రామం నుంచి వచ్చాడు. గడిచిన ఆన్లైన్కి తను శరీర బలహీనతో చాలా బాధపడుతున్నాడంట. నరాల బలహీనత, అలాగే భయంకరమైన గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ 2 వచ్చినప్పుడు భయంకరంగా తల తిరిగేదంట. ఎన్ని మందులు వాడినా కూడా తగ్గని పరిస్థితిలో తన భార్య గడిచిన ఆన్లైన్లో వచ్చారంట. ఇద్దరు మోకరించి దైవజనులు అందరూ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించి తర్వాత ఆదివారం దినాన అన్నయ్య చేత ప్రార్థన చేయించుకున్నారంట. ఈ ఆన్లైన్ కల్లా దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచారన్న, నా గ్యాస్ట్రిక్ సమస్య తగ్గింది, నరాల బలహీన తగ్గింది, తల తిరగడం కూడా తగ్గిందన్న, దేవుడు సంపూర్ణంగా విడుదల ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన ఆన్లైన్ ప్రార్థనలో మనం చేసిన ప్రార్థనలు ఆలకించి మీరు విన్నారు కదా, ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా. మరి